అరుణాచలంలో తెలుగు వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. యాదాద్రి జిల్లా మోత్కూర్లోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన చిప్పలపల్లి విద్యాసాగర్ జూలై 7న తిరువన్నామలైలో హత్యకు గురయ్యాడు. ఈజీ మనీ కోసం ఇద్దరు వ్యక్తులు విద్యాసాగర్ మెడపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి 500 రూపాయలు కాజేసి పరారయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపు విద్యాసాగర్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనతో మోత్కూర్ ఇంద్రానగర్ కాలనీలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ దుర్మార్గానికి తలపడ్డ వారిని కఠినంగా శిక్షించాలి అని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు గుగనేశ్వర్, తమలరసన్ అనే ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. తమిళనాడు తిరువన్నామలై గిరి ప్రదక్షిణలో తెలుగు వారిపై వివక్ష చూపుతూ ఉన్నారని భక్తులు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజా ఘటనతో అరుణాచలంలో తెలుగువారి భద్రతపై అనుమానాలు మరింత పెరిగాయి.